స్టూడెంట్స్, ఈరోజు మనం సర్కిల్ ఎస్ అండ్ జెడ్ గురించి చెప్పుకోబోతున్నాం. సర్కిల్ ఎస్ అండ్ జెడ్ అంటే ఏంటి, సర్కిల్ని ఎలా ఉపయోగిస్తాము, కాన్స్టెంట్ ఎస్కు బదులుగా మరి సర్కిల్ ఎస్ని ఎందుకు ఉపయోగిస్తాము, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎన్ని రకాలుగా వాడతాము తెలుసుకోండి. సర్కిల్ ఎస్ అండ్ జెడ్. The constant s and z are represented not only by the strokes s and z but also by a small circle. Initially, the circle represents the light sound of s only. Medially and finally, it represents the sound of s or z. The sound of z initially must be represented by the stroke s and z. చూడండి, సర్కిల్ ఎస్ ఎలా ఉపయోగిస్తామంటే స్ట్రోక్ ఎస్కి బదులుగా ఉపయోగించేదే సర్కిల్ ఎస్. ఏంటది? స్ట్రోక్ ఎస్కి బదులుగా ఉపయోగించేదే సర్కిల్ ఎస్. మనం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా షార్ట్ హ్యాండ్లో ఒక చిన్న స్మాల్ సర్కిల్ పెడితే దాన్ని ఎస్గా గుర్తిస్తాము. అంటే చిన్న సున్నా పెడితే దీన్ని ఎస్గా గుర్తిస్తాము. అంటే స్ట్రోక్ రాసేటప్పుడు ఎస్ని ఎలా రాస్తాం, ఫుల్ ఫామ్ రాస్తాం. కానీ ఇక్కడ చిన్న సర్కిల్, ఏదైనా ఒక స్ట్రోక్కి చిన్న సర్కిల్ పెడితే ఇనిషియల్లో దాన్ని ఎస్ అంటాము. ఇప్పుడు ఎస్ అంటే ఏ స్మాల్ ఇనిషియల్ సర్కిల్ రిప్రజెంట్ ఎస్ ఓన్లీ. చిన్న సర్కిల్ పెట్టి దాన్ని లెఫ్ట్ సైడ్లోకి రాయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి రాయాలి. ఒక సున్నాని మనం ఎలా పెడతామో సేమ్ అలా లెఫ్ట్ డైరెక్షన్లోనే రాయాలన్నమాట. దాన్ని స్మాల్ సర్కిల్, దాన్ని ఎస్గా గుర్తిస్తాము. మీడియల్లీ అండ్ ఫైనల్లీ ఇట్ రిప్రజెంట్ ఎస్ సౌండ్ ఆర్ జెడ్ సౌండ్. మనం సర్కిల్ని స్టార్టింగ్లో రాస్తే ఎప్పుడు కూడా ఎస్నే పలుకుతాము. మధ్యలో రాసినప్పుడు ఏదైనా ఒక స్ట్రోక్ కానీ రెండు స్ట్రోక్స్ మధ్యలో కానీ ఎస్ లేదా జెడ్ అనే సౌండ్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఎస్ పలుకుతాము, కొన్నిసార్లు జెడ్ పలుకుతాము. ఎప్పుడు? మీడియల్లో, మధ్యలో వచ్చినప్పుడు. మీడియల్లీ అండ్ ఫైనల్లీ ఇట్ రిప్రజెంట్ ఎస్ అండ్ జెడ్. ది సౌండ్ ఆఫ్ జెడ్ ఇనిషియల్లీ మస్ట్ బి రిప్రజెంటెడ్ బై ది స్ట్రోక్. ఈ జెడ్ అనే పదం వచ్చినప్పుడు, స్ట్రోక్ వచ్చినప్పుడు ఇనిషియల్గా మనం జెడ్ అనే సౌండ్ స్ట్రోక్ని యూజ్ చేస్తాం. ది సౌండ్ ఆఫ్ జెడ్ ఇనిషియల్లీ మస్ట్ బి రిప్రజెంటెడ్ బై ది స్ట్రోక్. సింగిల్గా వచ్చినప్పుడు జీల్, జెడ్జిఏఎల్, జీల్, జీరో, జనీత్, జెడ్ ఆర్ అపోడా రాస్తాం, జనీత్, జిఎన్ ఇత్ అనే పదాలని రాస్తాము. ఇంకా సర్కిల్స్ని ఎలా రాస్తాము చూడండి. ఏ స్మాల్ సర్కిల్ యూజ్డ్ ఇనిషియల్లీ రిప్రజెంట్ ఎస్ ఓన్లీ అని చెప్పుకున్నాము. అంటే ఒక స్మాల్ సర్కిల్ని స్టార్టింగ్లో రాస్తే దాన్ని ఎస్గా గుర్తిస్తాము. మిడిల్లీ అండ్ ఫైనల్ ఇట్ రిప్రజెంట్ ఎస్ అండ్ జెడ్. ది సర్కిల్ ఎస్ ఈజ్ రిటర్న్ outside angle, inside curves and with the left motion to straight strokes not form an angle. మన ఈ సర్కిల్స్ని స్ట్రైట్ స్ట్రోక్స్కి, కర్వ్ స్ట్రోక్స్కి, హారిజంటల్ స్ట్రోక్స్కి అన్నిటికి కూడా ఉపయోగిస్తాము. దీన్ని ఏ డైరెక్షన్లో రాస్తాము? సర్కిల్ని లెఫ్ట్ మోషన్లో రాయాలి. ఈ సర్కిల్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? స్ట్రోక్ ఎస్కి బదులుగా ఉపయోగించేదే సర్కిల్ ఎస్. The stroke L immediately preceding or following a circle attached to a curve is written in the same direction as the circle. చూడండి, ఇక్కడ ఎల్కి సర్కిల్ ఎస్ యాడ్ అయినప్పుడు ఎల్ మనం ఏ డైరెక్షన్లో రాస్తాము, సర్కిల్ని కూడా అదే డైరెక్షన్లో ఉపయోగిస్తాము. ది స్ట్రోక్ ఎల్ ఇమీడియట్లీ ప్రొసీడింగ్ ఆర్ ఫాలోయింగ్ ఏ సర్కిల్ అటాచ్డ్ టు ఏ కర్వ్ ఈజ్ రిటన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ది సర్కిల్. ఈ సర్కిల్ని మరి కొన్ని సందర్భాల్లో ది సర్కిల్ ఎస్ మే బి యాడెడ్ టు స్ట్రోక్ లోగోగ్రామ్స్. అర్థమైంది కదా సర్కిల్ని ఎలా ఉపయోగించాలో. సర్కిల్ ఎస్ అంటే స్ట్రోక్ ఎస్కి బదులుగా ఉపయోగించేదాన్ని సర్కిల్ ఎస్ అంటాము. మరి ఎస్ అండ్ జెడ్ కూడా ఉంది కదా. జెడ్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే మీడియల్లో ఎస్ లేదా జెడ్ అనే సౌండ్ వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఎస్ అనే సౌండ్ వచ్చినప్పుడు, కొన్నిసార్లు జెడ్ అనే సౌండ్ వచ్చినప్పుడు రెండింటికి కూడా మనం జెడ్ పలకొచ్చు, ఎస్ పలకొచ్చు. ఎక్కువ సందర్భాల్లో ఎస్ఏ వస్తుంది, జెడ్ అనేది తక్కువ సందర్భాల్లో వస్తుంది. అవి ఒకసారి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు సేఫ్స్, సూత్స్, సేస్, ఎస్సేస్, సీమ్స్. చూడండి, నాజల్, డిజైన్,
గ్యాస్ప్, ర్యాస్ప్, జస్టిస్, బిస్బీ ఇలాంటి సందర్భాల్లో మరి మీడియాలో కూడా సర్కిల్ ఎస్ వస్తుంది. సోక్స్, SOAKS, SKS. ఒక కే అనే స్ట్రోక్కి స్టార్టింగ్లో వచ్చింది సర్కిల్, ఎండింగ్లో వచ్చింది. SOAKS. సారోస్, SORROWS. అపోర్డ్ ఆర్కి స్టార్టింగ్లో వచ్చింది, ఎండింగ్లో వచ్చింది. స్టూడెంట్స్ మరి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మరి దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, మళ్ళీ నేను చెప్తాను. అలాగే ప్రతిరోజు మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది బాగా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత మీకు షార్ట్ హ్యాండ్ వస్తుంది. షార్ట్ హ్యాండ్ ఎక్కువగా ప్రాక్టీస్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు స్పీడ్లో అంత యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతిరోజు నేను చెప్పిన స్ట్రోక్స్ అన్నీ కూడా లెసన్లో ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయాలి. మీ దగ్గర పిట్మెన్ షార్ట్ హ్యాండ్ బుక్ ఉంటుంది కదా, అందులో ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.